మరొకసారి మన ప్రభు యేసుక్రీస్తునామమున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనం ముందు కొనసాగే ముందు ఈ లోకంలో మనం అందరం జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో ఎన్నెన్నో మరణాలను మనం చూస్తున్నప్పుడు, మనుషులు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు చనిపోయినప్పుడు, ఈ లోకంలో ఉన్నటువంటి మనమందరము రకరకాలుగా ఆ మరణాల గురించి మాట్లాడుకుంటుంటాము. రకరకాలుగా ఆ మరణాల గురించి మాట్లాడుకుంటున్నటువంటి ఈ క్రమంలో మనం మాట్లాడుకునేవి నిజాలు, మనం మాట్లాడుకునేవి నిజమైన, మనం మాట్లాడుకున్నటువంటి మాటలు సత్యమైన, ఈ సంగతులని మనం ఈ ఆదివారం తీరాన మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సహజంగానే మొన్నట మంగళవారం రోజు సోమవారం అర్ధరాత్రి మా స్నేహితుడు ఉన్నాడు నవీన్ అని వైరల్. ఆ బ్రదరు మేము వాళ్ళ ఇంట్లో కిరాయి కూడా ఉన్నాం. ఆ సహోదరుడు మొన్న రాత్రి యాక్సిడెంట్లో చనిపోయాడు. రాత్రి 1 గంట. చాలామంది ఆ రోజు అక్కడికి మేము వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ ఇంత యుక్త వయసులో, ఇంత మంచి వయసులో ఉండగానే అనుకోకుండా అర్థాంతరంగా ఆయన చనిపోయాడు. ఒకవేళ ఆయన ఆ టైం దాకా అక్కడ బయట ఉండకపోతే ఇంటికి వచ్చినట్టయితే బ్రతికేవాడు, లేదా కార్ని కొంచెం స్లో డ్రైవ్ చేసినా బ్రతికేవాడు. ఇలా రకరకాలుగా అనుకున్నాం. అలాగే మన ఊర్లో అర్జునరావు చనిపోయినప్పుడు కూడా వాడు వయసు ఉండగానే బలవన్ మరణం పొందాడు, బలవంతంగా చనిపోయాడు, ఊపిరి వాడి తీసుకున్నాడు, ఇలా అనుకున్నాడు. ఇవన్నీ నిజమేనా? ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ అనుకుంటున్నట్టే దేవుని పిల్లలు కూడా అనుకోవడం, ఇది బైబిల్ గ్రంథంలో డిస్క్రైబ్ చేయబడిందా? బైబిల్ గ్రంథం మనకు చెప్పిందా? ఈ సంగతులను ఈ ఆదివారం దినాన మనం అందరం ఖచ్చితంగా కొద్ది నిమిషాలు ధ్యానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమయంలో మీ అందరికీ ఒక చిన్న విషయం ఈ వాక్యంలో మనం వెళ్ళే ముందే ఇప్పుడు సత్యానందమయ్య గారు చదివినటువంటి లేఖన భాగంలో వెళ్ళి 16వ వచనం చూస్తాను ఒకసారి. నేను కీర్తన గ్రంథం 139వ అధ్యాయం. యాక్చువల్గా నేను ఎప్పుడైనా సరే వాక్య భాగాన్ని క్రొత్త నిబంధనలో మొదలుపెట్టి దాన్ని ముగింపు కూడా క్రొత్త నిబంధనలోనే ముగించేస్తాను నేను ఎప్పుడైనా వాక్య భాగాన్ని. కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంశాల గురించి మనం అందరము ధ్యానం చేసే ఈ క్రమం వచ్చింది కాబట్టి నా సేవా జీవితంలో 20 సంవత్సరాల సేవా జీవితంలో నేను ఒక బైబిల్ క్లాస్లో చెప్పే లెసన్ని తీసుకొచ్చి ఆదివారం వర్షిప్లో చెప్తున్నాను. నేను బైబిల్ తరగతులలో క్లాసులు పెట్టి ప్రీచర్స్ క్లాసుల్లో, బోధకుల క్లాసులలో, అదేవిధంగా మీ అందరికీ చెప్పే బైబిల్ క్లాసుల్లో చెప్పే ఈ పాఠాన్ని ఆదివారం ఆరాధనలో చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది. యాక్చువల్గా ఈరోజు నేను మీతో సంఘ పరిపాలన వ్యవస్థను గురించి నేను 2వ భాగం చెప్పాలి. యాక్చువల్గా నేను మీకు చెప్పాను కూడా, నేను ఈ వాక్య భాగం చెప్తాను, సంఘ పరిపాలన వ్యవస్థ గురించి 2వ భాగం చెప్తాను ఈ వారం. కానీ నవీన్ చనిపోయినప్పుడు ఆ సందర్భాన్ని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి బంధువుల మిత్రులు స్నేహితులు అందరూ కూడా దాని గురించి చర్చ చేసినప్పుడు దీనికి ముందే సోమవారం రోజు మేము క్లాస్ పెట్టి తల్లాళ్ళలో చెప్పాను ఈ లెసన్. కాబట్టి ఈ లెసన్ కేవలం బోధకులకి, ప్రీచర్స్కు, సేవకులు మాత్రమే కాదు, ఇది ఖచ్చితంగా సంఘానికి కూడా అవసరమే అని అనిపించి నేను దాన్ని పోస్ట్పోన్ చేసుకుని ఇప్పుడు ఈరోజు ఈ వాక్య భాగం పట్టవచ్చాను. 16వ వచనం చూస్తున్నాను. స్పీడ్గా చదవడానికి ట్రై చేద్దాము. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అనే వాక్యం. మీరు అలాగే పెట్టండి దాన్ని, మీరు అలాగే ఉంచుకోండి దాన్ని. దేవుడు నరులను గురించి ఒకసారి ఆయన పరలోకం నుండి కిందికి తొంగి చూసినప్పుడు ఆయన నరులను గురించి ఒక వండర్ఫుల్ వాక్య భాగం చెప్పారు. ఏంటంటే దేవుడు నరులను యథార్థవంతులనుగా సృజించను కానీ వారు వివిధమైనటువంటి తంత్రాలను కల్పించుకున్నారు అని చెప్తున్నారు.
దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు ఎలా తయారు చేశారట? యథార్థవంతుడిగా తయారు చేశారు. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు కనుక మనుషులను కూడా యథార్థవంతుడిగా తయారు చేశారు. అలాగనే యథార్థవంతుడుగా దేవుడు వాళ్ళని తయారు చేస్తే వాడు ఈ భూమిలోకి వచ్చినాక వాడేం చేస్తున్నాడట? వివిధమైనటువంటి తంత్రాలను కల్పించుకొని అపవాది తంత్రాలకు లోనైపోయి వాడు తన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాడు. ఈ మాటను అలాగే పెట్టుకోండి. నేను ఈ మాట ఎందుకు చెప్పానో మీకు మధ్యలో వాక్య భాగంలో వచ్చినప్పుడు నేను ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోగానే అతను తను ఊరేసుకొని చచ్చిపోయాడు కనుక వాడు బలవంతంగా తన ఊపిరిని తీసుకున్నాడని మనం అందరం అనుకుంటుంటాం. అది నిజమా అబద్ధమా అని తెలవాలి కష్టం. క్రైస్తవులుగా జీవించినటువంటి మనందరకు దేవుని గురించి, దేవుడు పంపించినటువంటి యేసుక్రీస్తుని గురించి, ఆయన చేసిన నిత్య సంకల్పాన్ని బట్టి తిరిగి మనమందరము ఆయన ద్వారా పరలోకం వెళ్ళాల్సినటువంటి ఒక గొప్ప నిత్య సంకల్పాన్ని తెలుసుకున్నటువంటి మనమందరము ఒకడు సూసైడ్ అనగా వాడు ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడని ఈ పదాలన్నీ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పదాలు కావు. ఇవన్నీ లోక సంబంధమైనటువంటి పదాలు. బైబిల్లో ఎక్కడ కూడా బలవంతంగా మరణించడం కానీ, బలవన్ మరణం పొందడం కానీ, ఊపిరి తాను తీసేసుకోవడం కానీ, ఇలాంటి పదాలు కానీ ఇలాంటి సందర్భాలు కానీ ఉండవు బైబిల్. ఇప్పుడు ఈ ఉరి వేసుకున్నటువంటి అతని గురించి మనమందరం, లేదంటే పురుగుల మందు అయి చనిపోయినటువంటి వాళ్ళ గురించి మనమందరం, లేదంటే ఎవరైనా కావాలని మాట్లాడి బావిలో దూకి కానీ, లేకుంటే ఇంకేదన్నా చేసుకొని కానీ, లేదంటే ఇంకొక రైలు కింద పడి కానీ, బస్సు కింద కానీ పడి కానీ చనిపోయినటువంటి వ్యక్తులను గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకొని వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళే తీసుకున్నారా? మనం అనుకుంటుంటాం కదా ఇవన్నీ. వాడు అనవసరంగా చచ్చిపోయాడు, వాడు ముందే ఊపిరి తీసుకున్నాడు, ఇలా అంతా లోకం అనుకుంటున్నారు కనుక వాళ్ళతో పాటు మనం కూడా అనుకుంటున్నామా? ఇది నిజంగానే దేవుని చిత్తంలో అలాగే ఉంటుందా? వీటన్నిటిని ఆలోచించే ముందు యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మను ఆయన వశమున ఉన్నవి కదా. ఒక మనిషి ఆత్మ కానీ వాడి ప్రాణం కానీ ఎవరి వశంలో ఉన్నాయి? ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఒక మనిషి ప్రాణం కానీ అతని ఆత్మ కానీ ఎవరి ఆధీనంలో ఉన్నాయట? దేవుని ఆధీనంలో. నేను ఒకసారి వెళ్ళి కీర్తన గ్రంథంలో వెళ్ళి ఇంకొక మాట చూస్తాను. నేను 31వ అధ్యాయం, కీర్తన గ్రంథము 31వ అధ్యాయం. పదిహేను వచనం చూస్తాను. కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. ఒక మనిషి యొక్క కాలము, ఆయన గతి కూడా ఎవరి వశంలో ఉన్నది? దేవుని వశం. నేను ఇంకొక విషయానికి వెళ్ళి ముందులందరికీ నేను ఇంకొక విషయాన్ని చూస్తాను. నేను యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. వీటన్నింటినీ వెంటనే మీరు ఒక చోట పెడుతూ ఉండండి. మనం అందరం కలిసి దీని మీద ఒక చర్చ చేయాలి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయు వాడెవడో వాడే మరణము నందును. ఈ 3 వాక్య భాగాలు నేను మళ్ళీ చెప్తున్నా. బైబిల్ గ్రంథాన్ని చదివే ముందు ఏదో ఒక లేఖనాన్ని మనం ఆధారం చేసుకొని ఒక చోట ఒక మాట చెప్పబడింది, కానీ అదే నిజమని అనుకోవడానికి ఎంత మాత్రమూ అవకాశం లేదు. ఇప్పుడు ఒక చోట ఉన్నదాన్ని మనం అర్థం చేసుకోవడానికి దాన్ని చాలా డీప్ స్టడీ చేయాల్సి వచ్చినప్పుడు 2-3 లేఖన భాగాలు దాన్ని సపోర్ట్ చేయాలి.
2-3 చోట్ల దేవుడు రాయించి ఇవ్వాలి మనం. దేవుడు 2-3 చోట్ల మనకు రాయించి ఇచ్చినప్పుడు వాటన్నింటినీ ఒక చోట సమకూర్చి మనం ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు యోబు గ్రంథంలో రాయబడినటువంటి విషయం 12వ అధ్యాయం 10వ వచనం కానీ, కీర్తన గ్రంథంలో రాయబడిన 31వ అధ్యాయము 15వ వచనం కానీ, యెహెజ్కేలు గ్రంథంలో రాయబడినటువంటి 18వ అధ్యాయం 4వ వచనం కానీ ఏం చెప్తుందంటే, ఒక మనిషి ప్రాణము ఆత్మ దేవుని వశంలో ఉంటుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, అలా దేవుని వశములో ఉన్నటువంటి ఆ ప్రాణము ఆ ఆత్మ ఒక మనిషి తన చేతుల్లో తీసేసుకొని తను ముందే దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం కంటే ముందే చనిపోవడానికి అవకాశం ఉందా? నేను మీ అందరూ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ సంఘానికి. ఎందుకంటే లోకంలో అందరూ అనుకుంటున్నారు కనుక మనం కూడా లోకంతో పాటు సమానంగా అనుకోవడం కుదరదు. సరే, ఈ సందర్భంలో మీకు చిన్న విషయం ఈ ప్రశ్న ఎదుర్కొనే ముందే, ఎందుకంటే మాకే తెలియదు ఈ విషయం. లోకంలో ఉన్నదంతా మేమే ఫాలో చేస్తూ లోకంతో పాటు సమానంగా మేమే బోధకులు, ప్రీచర్లు, సువార్థికులు అందరూ లోకంలో పడి బతికేస్తున్నాం కాబట్టి లోకంలో ఉన్నటువంటి సంగతులన్నీ నిజమే అని మేము కూడా అనుకుంటున్నాం కనుక మీకు చెప్పలేకపోతున్నాం. మేము మీకు చెప్పలేకపోతున్నాం. ఎందుకు చెప్పలేకపోతున్నాం మాకే తెలియదు. ముందు మాకు తెలియదు కాబట్టి మీకు చెప్పలేకపోతున్నాం. మేము చెప్పలేకపోతున్నాం కాబట్టి మీరు తెలుసుకోలేకపోతున్నారు, అంతే. నిన్న ఒక సంఘటన జరిగింది. ఇది వివాదం అయింది, నాకు తెలుసు. అయినా సరే చెప్తాను. మీకు వివాదం అయింది అయినా చెప్తాను. ఒక సహోదరుడు చనిపోతే అతనికి జ్ఞాపకార్థ గుడికైనా ఒకటి పెట్టారు. పెడితే అది ఆదివారం వచ్చింది. ఆ ఆదివారం జ్ఞాపకార్థ గుడికి వస్తే అయ్యగారి దగ్గర అయ్యగారు కూడా ఉన్నారు అక్కడ. అయ్యగారు కూడా దాన్ని ఓకే చేశారు. నాలాంటి ఒకడు పోయి అడిగాడు, ఏదయ్యగారు నువ్వు ఇంత జ్ఞానం తెలిసి నువ్వు ఇంత పెద్ద సంఘాన్ని నడుపుతున్నావు, నువ్వు ఆదివారం ఎట్లా పెడతావు ఇలాంటి కార్యక్రమాలని? ఏమన్నా రూల్ ఉంటుందా? 11వ రోజు చేయాలి, 9వ రోజు చేయాలని బైబిల్లో ఏమైనా రూల్ ఉందా? ఏమన్నా ఎక్కడ మనం సోమవారమే చేయాలి, మనం మంగళవారం చేయాలి, ఆడపిల్లలకి పూలు తీయాలి, గాజులు తీయాలి, ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయా? ఏంటో నువ్వు ఇంత పెద్దోడు పోయి ఇంత పెద్ద సీనియర్ అయి ఉండి నువ్వు ఆదివారం ప్రార్థన అది ఆదివారం రోజు కార్యక్రమం పెడుతున్నా, మరి వర్షం పెట్టొద్దా మనం అని అడిగారు. లేదయ్య గారు, లోకంలో నడిచే వాళ్ళందరితో పాటు మనం కూడా నడవాలా, లేదా మన బతకలేని వాళ్ళు అన్నారు. అర్థమవుతుంది. మనం ఒక్కోసారి లోకంతో పాటు నడవాల్సిందే అయ్యగారు. మనం నడవకపోతే లోకంలో మన బతకలేరట. నువ్వు లోకంలో బతకడానికి వచ్చావా? నువ్వు లోకంలో బతకడానికి వచ్చావా? నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే పరలోకంలో బతకడానికి వచ్చావా భూమి మీద నువ్వు? ఈ విషయం ఆ పెద్ద అయ్యగారికి తెలవలేదు, నాకు తెలవలేదు. మీకేం చెప్తాను ఇక్కడ? మాకే తెలియట్లేదు. మేమేమనుకుంటాం, ఎంతసేపు ఒక 10 మంది వచ్చారా, 10 మందిని 20 మందిని చేసామా, 20 మందిని 50 మందిని చేసామా, 50 మందిని 100 మందిని చేసామా, తలా ఒక 100 రూపాయలు వసూలు చేసామా, 10,000 కానుక వచ్చిందా, అమ్మయ్య హ్యాపీ. ఇదే ఆలోచిస్తున్నారు బోధకులందరూ, సేవకులందరూ. ఇలా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ మహా జ్ఞానాన్ని నేర్పలేకపోతున్నారు. ఇంకా మాలోనే ఇంకొక రకమైనటువంటి ఐదారులు ఉంటాం. ఎలాంటి వాళ్ళు ఉంటాం అంటే మేము మాకు తెలియదు బైబిల్లో ఏముందో, కానీ అంతా తెలిసిన పోతులు కొట్టేస్తాం. మేము బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు మాకే తెలుసు అనుకుంటాం. పోయి పిడివాదం చేస్తుంటే ఇలాగే ఉండాలి, ఇది అలాగే ఉండాలని వాదిస్తుంటాం మేము వెళ్ళి సంఘాలలో, బయట క్లాసులలో. నాకే తెలియదు అసలు ఏ పుస్తకం ఎందుకు రాయించారో, దేవుడు 66 పుస్తకాలు ఎందుకు రాయించారో, ఈ 66 పుస్తకాల్లో ఆదికాండం ఎందుకు రాయించారో, నిర్గమకాండం ఎందుకు రాయించారో, సంఖ్యాకాండం ఎందుకు రాయించారో, లేవికాండం ఎందుకు రాయించారో, మళ్ళీ వీటన్నిటిని కలిపి మళ్ళీ రెండోసారి ద్వితీయోపదేశకాండం ఎందుకు రాయించారో, ఈ మొదటి 5 పుస్తకాల గురించి కూడా మాకు తెలియదు. కానీ బైబిల్ అంతా మాకే తెలుసు అని, బైబిల్లో ఉన్నదంతా నిజమే అని వాదిస్తూ ఉంటాం మేము. దీనికి మూల కారణం ఏంటంటే మా పైన ఒక అయ్యగారు ఉంటాడు. ఆయన కుక్కలు పట్టుకొని పంది అన్నా కూడా మేమందరం వచ్చేసి కుక్క కాదు అది పంది అంటాం మేము. ఎందుకంటే ఆయన మీద మాకు గురి. వాడు చెప్పిండంటే అంత నిజమే చెప్తాడు. వాడికి తెలిసినంత బైబిల్ ఎవరికి తెలియదు భూమి మీద ఇట్లా అనుకుంటుంటాం. బైబిల్ ఎవరికి తెలుసు అసలు? ఎవరైనా బైబిల్ గ్రంథాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా నేర్చుకున్నటువంటి బైబిల్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి మనిషి భూమి మీద కలడా?
ఏ బోధకుడైనా ఉన్నాడా? దేవుడు మీ అందరిని దీవించాలని ఆశీర్వదించాలని. అందుకే ఇప్పుడు ప్రశ్న ఎదుర్కోవాలి మీరంతా. కాలములు, సమయములు, నీ ప్రాణము, నీ ఆత్మ ఆయన ఆధీనంలో ఉన్నప్పుడు, దేవుని ఆధీనంలో ఉన్నప్పుడు ఒకడు దానిని తన చేతుల్లోకి తీసుకొని తాను మరణించాల్సినటువంటి సమయం కంటే ముందే మరణించగలరా? ఈ ప్రశ్న ఎదుర్కోవాలి మీరంతా. కాలములు, సమయంలో దేవుని ఆధీనంలో ఉన్నప్పుడు, ఆ కాలములు, సమయంలో ఆయన ఆధీనంలో ఉన్నటువంటి వాటిని ఒక మనిషి తన చేతుల్లో తీసేసుకొని తనకి ఇవ్వబడినటువంటి ఆయుష్కాలం కంటే ముందే చావగలడా? చనిపోగలడా? ఇది తెలుసుకోవాలి. ఒకరి సమస్య నాకు అనవసరం. నేను మీతో చెప్తున్నటువంటి లేఖన భాగాలన్నింటి ఆధారంగా ఈ చిన్న మునగాల్లో ఉన్నటువంటి ఈ క్రీస్తు సంఘం మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అది దేవుని ఆధీనంలో ఉండే సంగతి. ఒక మనిషి తన చేతిలో తీసుకోకుండా. ఇప్పుడు మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాను. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం చూస్తున్నాను నేను. ఒక వ్యక్తి భూమి మీద నుంచి పైకి వెళ్ళాలంటే ఎలా వెళ్తాడో చూస్తాను నేను ఒకసారి. 3వ వచనం, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవించుతున్నావు అని రాయబడిందిలే. ఒక నరుడు పైకి వెళ్ళాలంటే దేవుడు రమ్మని పిలవాలి, నరులారా రండని పిలవాలి. పిలవాలంటే వాడి కడమూరం రోగాలి. కడమూరం రోగినప్పుడే వాడు మృతుడు, అక్షయుడుగా వాడు కన్వర్ట్ అయిపోతాడు. ఈ శరీరం నుంచి ఇంకో శరీరంలోనికి మారిపోతాడు వాడు. దేవుడు పిలిస్తేనే. ఇప్పుడు దేవుడు పిలవాలంటే ఆషామాషిగా మనం గంగమ్మ గారిని ఒకలాగా, లాజరయ్య గారిని ఒకలాగా, దేవుడు తన ఊరిలో అప్పటికప్పుడు ఆ రోజు పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ఎలా నిర్ణయించుకుంటే అలా చేస్తారు ఆయన. ఒక నిత్య సంకల్పం ఉంది, ఒక ప్రణాళిక ఉంది దేవుని దగ్గర. భూమి మీద ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ప్రజల చరిత్ర ఉంది అక్కడ. ఇప్పుడు ఈ చరిత్రలో అందరికి ఇచ్చినటువంటి ఆయుష్కాలము దేవుని దగ్గర లిఖించబడి ఉన్నది. ఆ లిఖించబడినటువంటి ఆ ఆయుష్కాలం అయిపోయిన తర్వాతనే దేవుడు పిలుస్తారు, రమ్మని వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏమైందంటే ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళందరిని గురించి, ఇలా బలవన్మరణం పొందే వాళ్ళందరిని గురించి, ఒకవేళ మా అర్జునరావు ఊరేసుకొని చచ్చిపోతే ఆయనని ఎగ్జాంపుల్ తీసుకొని వీడి ముందే బలవన్మరణం పొందాడని అనుకుంటున్నాం. ఇది మనకు బుద్ధి కలగాలని, బోధ కలగాలని బైబిల్ గ్రంథంలో ఊరేసుకొని చచ్చిపోయినటువంటి ఒక ఆయన గురించి చూస్తాను నేను. మళ్ళీ ఆషామాషి వ్యక్తి కాదు మీ ఆయన. స్వయాన యేసు ప్రభు చేత పిలువబడినటువంటి వాడు, స్వయాన 12 మంది అపోస్తలుల్లో ఏర్పరచబడినటువంటి వాడుగా ఎంచబడినటువంటి వాడు, యేసు ప్రభుని ముద్దు పెట్టుకొని బోధకుడా నీకు శుభమని చెప్పి అప్పగించినటువంటి వాడు యేసు ప్రభుని. ఎవరైనా ఎవరు అప్పగించింది? యూదా ఇస్కరియోతు. యూదా వాడెలా చనిపోయాడో తెలుసా? వాడు కూడా ఉరేసుకునే చచ్చిపోయాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో వెళ్ళి చూస్తాను నేను. 5వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ కూడా సూసైడ్ చేసుకున్నటువంటి వాటి గురించే చూస్తున్నాను నేను. 27వ అధ్యాయం 5వ వచనం. అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో పారవేసిపోయి ఉరి పెట్టుకోలేను. వాడు ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు చూద్దాం, దేవుడు చెప్పాడా వాడికి ఉరి పెట్టుకొని చావమని? దేవుడు ప్రేరేపించారా వాడిని ఉరి పెట్టుకొని చావమని? నువ్వు ఇలా చావయ్యా అని చెప్పారా దేవుడు? లేకుంటే అతని మరణాల గురించి ముందే నిర్ణయించబడి ఉందా? ఒకసారి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది మనందరికీ. ఇదే యూదాను గురించి ఎప్పుడో లేఖనాలు రాయించాడు దేవుడు. ఏమని రాయించాడు తెలుసా? ఏమని రాయించాడు తెలుసా? ఇతని ఇల్లు పాడైపోవును గాక, ఇతని ఉద్యోగం వేరే వాడు తీసుకున్నాడు గాక, వాడు నాశనమగును గాక అని యూదాను గురించి ముందే రాయించారు. ఎప్పుడో రాయించారు దేవుడు లేఖనాలు. అంటే వీడు ఎలా చనిపోతాడో దేవుడు ముందే ఆయన కనిపెట్టారు. అంతేగాని దేవుడు చెప్పి నువ్వు
ఉరేసుకొని సావు అని చెప్పరా దేవుడు. ఉరేసుకొని సావు అని ప్రేరేపించిన వాడు వేరే ఉన్నాడు. ఒకసారి నేను అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయంలో వెళ్ళి చూస్తాను. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 16వ వచనం, 17వ వచనం, 18వ వచనం, 19, 20వ వచనం. నేను చదువుతుంటాను, నేను చూస్తూ ఉంటాను. మీరు మొదటి అధ్యాయం 16వ వచనం, 17వ వచనం, 18, 19, 20వ వచనాలు చూస్తాను నేను. అపోస్తల కార్యాలు, యోహాను సువార్త పక్కనే అపోస్తల కార్యాలు. సహోదరులారా, యేసుని పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనమును నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలుపొందెను. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అనే అర్థము. ఇందుకు ప్రామాణికముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనో కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఎవరి గురించి రాశారట? యూదను గురించి రాశారు. వాడు అర్ధాంతరంగా వాడు చచ్చిపోతాడు. వాడు ఆయుష్ అయిపోతుంది. అప్పటికి వాడు చనిపోతాడు. వాడు చనిపోతే వాడు ఉద్యోగం వేరే వాడు తీసుకుంటాడు. వాడు ఇల్లు పాడైపోతుందని ముందే రాశారు దేవుడు. ఇలా ఉరిపెట్టుకున్న వాటిని గురించి ముందే నిర్ణయించబడి ఉంటే మనమేమనుకుంటామంటే ఉరిపెట్టుకున్నవాడు వాడు అప్పటికప్పుడు వాడు ఊపిరి తీసుకున్నాడు అనుకుంటాం. ఎందుకంటే మనం హిందూ దేశంలో బతుకుతున్నాం కదా. మనం బ్రతుకుతున్నదే హిందూ దేశంలో. ఇది ఎవరైనా విని ఈ ఊర్లో ఎవరైనా వివాదాస్పదమైనా నువ్వు సరే మీకు ఇది చెప్పాలి. నేను ఏంటంటే మన దగ్గర పిండం పెట్టేది అనే ఒక కార్యక్రమం ఉంటుంది మన భారతదేశం కనుక. ఇది మనం హిందువుల మధ్యలో జీవిస్తున్నాం. పిండం తయారు చేసి పెడితే కాకులు ముట్టుకోలేదట, వాడు పరలోకం వెళ్ళాడట. ఇప్పుడు వాడు గాల్లో తిరుగుతున్నాడని చెప్తారు. నిజమా అబద్ధం? ఏమంటే సుధాకర్ సార్, నిజమా అబద్ధం? పిండం పెడితే కాకులు ముట్టుకోలేదు కనుక వాడు పోవాల్సిన ప్లేస్కి పోలేదట, ఇక్కడిక్కడే గాల్లో తిరుగుతున్నాడు. ఇది మనం భారతదేశంలో ఉన్నాం కనుక మన భారతదేశ సంస్కృతిలో ఉన్నటువంటి ఈ మరణాలను గురించి హిందూ ధర్మం అలా ఉంది కనుక ఎక్కువ శాతం 95% హిందువుల మధ్యలో ఒక 5% క్రైస్తవులుగా మనం బతుకుతున్నాం కనుక మన మీద అది చాలా ప్రభావం చూపించింది. అది చాలా ప్రభావం చూపించడం వల్ల ఏమనుకుంటున్నారంటే వాడు ముందే బలవన్మరణం పొంది గాల్లో తిరుగుతుంటాడు, వాడి టైం వచ్చిందాక అనుకుంటున్నారు. క్రైస్తవులు చూపి బయట వాళ్ళు కాదు, క్రైస్తవులు. వాడికి రావాల్సినటువంటి మరణం కంటే ముందే వాడు బలవన్మరణం పొంది ఊరేసుకొని తన ప్రాణాన్ని తను తీసుకొని వాడు గాల్లో తిరుగుతుంటాడు. లేకుంటే వాడు ఇంకెక్కడికో పోవాల్సిన ప్లేస్ పోకుండా టైం వచ్చిందాక బయట ఉంటాడు అనుకుంటున్నాము. కాదు, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా నిర్ణయించింది ఏంటంటే ఒకటి శరీరంలో నుండి ఆత్మ విడిపోయిన తర్వాత అది ఎక్కడికైతే చాలాని నిర్ణయించబడిందో అక్కడికి ఎంతసేపు పోతుందో తెలుసా? పోయిసారి ఒకసారి నేను మీకు చెప్పాను ఈ లెసన్. ఎంతసేపట్లో పోయిందంటే అక్కడికి క్షణంలో, ఒక్క క్షణంలోనే శరీరంలోంచి ఆత్మ విడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలో అక్కడికి అది జెట్ స్పీడ్ కంటే కూడా 1000 రెట్ల స్పీడ్తో వెళ్ళిపోతుంది. అది ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి అంతే. కానీ వీడు ముందే ఊపిరి తీసుకుంటున్నాడు, బలవన్మరణం పొందుతున్నాడు. అందువల్ల ఏమైందంటే ఇప్పుడు వాడు గాల్లో తిరుగుతున్నాడు. మనమంతా ఉన్నదంతా హిందూ దేశంలో కదా, మన హిందూ సాంప్రదాయాల మధ్యలో ఉంటాం కదా. అందుకే బయలుదేరినాకనే సవాలు తీసుకొచ్చి వాడు బతుకున్నప్పుడు వాడు ఒక్కరోజైనా నమస్కారం పెడతారో పెట్టరు నాకైతే తెలియదు. కానీ వాడు బతుకున్నప్పుడు వాడిని సన్మానిస్తారో, వాడిని సంతోషంగా ఆనందంగా గౌరవంగా చూస్తారో లేదో నాకైతే తెలియదు. కానీ చచ్చిపోయినాక ఎత్తుకొని తీసుకొస్తుంటే మొత్తల కాడ మాత్రం 20-30 కొబ్బరికాయలు కొట్టి దండాలు పెట్టుకుంటారు. వాడు ఎవడాడు ఉన్నాడు అక్కడ లేడు. ఇప్పుడు ఆ శరీరాన్ని తీసుకుపోయి
ఎందుకంటే మనం హిందూ సాంప్రదాయంలో ఉన్నాం కనుక క్రైస్తవులు కూడా అదే అలవాటు. పోత మధ్యలో దింపాలా, 3 సార్లు దింపాలా, చెవులో పిలవాలా, బండి వేసి వస్తాడు. ఎలా వేసి వస్తాడు అసలు నాకు అర్థం కాలేదు. డాక్టర్ గారు పరీక్షించి మిషన్ మీద పరీక్షించి చూసి పంపించేశాడు. ఏంటంటే వీడు చచ్చిపోయింది అయ్యా, తీసుకోండి, కిడ్నీలు పాడైపోయాయి, పడుకున్నటువంటి ఆ కార్యం పాడైంది, వాడు ఊపిరితిత్తులు పాడయ్యాయి, వాడు ఊపిరి ఆగిపోయి చాలాసేపు అయిందని చెప్పి డాక్టర్ మిషన్ మీద చూసి చచ్చిపోయాడని డిసైడ్ చేసి ఇంటికి పంపిస్తే ఆ రోజంతా ఏడ్చారు ఆడపిల్లలు. తెల్లారే ఏడ్చారు. 2 రోజుల తర్వాత ఇప్పుడు పూర్తి పెట్టడానికి తీసుకుపోతా సందులో పోయినాక డొంకల్లోకి పోయినాక దింపి కిందికి నాయన అమ్మ అని చెవులో పిలిస్తే లేచి వస్తాడు. ఇది ఎక్కడో ఇది అర్థం కాని విషయం. ఎందుకు అలా చేస్తుంటాము అంటే మనం ఉన్నటువంటి పరిస్థితులు, మన ప్రభావం అంతా ఏంటంటే లోకంలో ఉన్నాం కనుక లోకంలో జరుగుతున్నటువంటి విషయాలు. ఆ తర్వాత వెళ్ళినాక సమాధి చుట్టూ 3 సార్లు తిరగాలి. తిరగకపోతే కుదరదు. మరి రూల్స్ ఒప్పుకోవాలి. మొన్న ఏమైంది, నేను డాక్టర్ గారు కలిసి నవీన్ సమాధి కాడికి పోయాం. సమాధి చేసినప్పుడు మేము కూడా వెళ్ళాము. ఆ నవీన్ సమాధి చేస్తున్నప్పుడు బాగా జోరు వర్షం వస్తుంది. వాళ్ళు సమాధి తీయడానికి కూడా కుదరలేదు. పొక్లైన్ తెచ్చారు, పొక్లైన్ పెట్టి తీశారు. మళ్ళీ ఆ పొక్లైనే పూర్తి చేసింది. చుట్టూ బురద ఉంది అంతా. ఇప్పుడు అక్కడ సమాధి చుట్టూ తిప్పాలని ఒక వర్గం, అంత బురద ఉందని ఒక వర్గం. అడ్జస్ట్ చేసి తిప్పకుండానే తిరగడానికి ప్లేస్ లేదు కాబట్టి ఆడ పెట్టి ప్రార్థన చేసిన దాంట్లో పెట్టి. అంటే వర్షం వస్తే రూల్ కాకపోతే ఇంకొక రూల్ వచ్చిందా? చుట్టూ తిప్పడానికి ప్లేస్ లేనంత మాత్రాన అక్కడ అది తిప్పకుండా అక్కడ ఏమైనా ఎగ్జామ్షన్ దొరికిందా? మళ్ళీ ఆ తర్వాత ఇంకోళ్ళు పూడ్చిపెట్టేటప్పుడు చచ్చినట్టు నువ్వు తిరగాల్సిందే అని కులమందరూ కలిసి పెద్దలందరూ కలిసి అక్కడ రూల్ పెట్టి మళ్ళీ ఇవన్నీ మీకు చెప్పాలి. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ లోకంలో ఇక్కడ జీవిస్తున్నటువంటి మనమందరము ఒక లోకంలో ఉన్న వాడిలాగానే మనము బిహేవ్ చేస్తున్నాం కనుక, వాడిలాగానే మనము ప్రవర్తిస్తున్నాం కనుక, మనము వాడిలాగానే ఆలోచిస్తున్నాం కనుక ఈ ఆలోచన తప్పు, ఈ ప్రవర్తన తప్పు, ఈ పద్ధతులు తప్పు అని చెప్పడానికి మాత్రమే ఈ వాక్య భాగం మీకు. ఇప్పుడు ఏమైందంటే కాలములు, సమయములు, ప్రాణము, ఆత్మ, ప్రతి మనిషి కూడా ఆయన వశంలోనే ఉన్నప్పుడు ఒక వ్యక్తి ముందుగా తన ప్రాణాన్ని తాను స్వేచ్ఛగా స్వతంత్రంగా తీసుకోగలడా అనే అంశం. రైట్. ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనుషుల్లో ఉన్నటువంటి 2 రకాలను గురించి, 2 రకాలైనటువంటి వ్యక్తులను గురించి. మొదటి వ్యక్తులు దేవుడంటే భయము కలిగినటువంటి, దేవుని ఎడల భయము భక్తి కలిగినటువంటి ప్రజానీకం. రెండవ తరం ఏంటంటే దేవుడంటే భయము భక్తి లేని తరం. దేవుడంటే భయము భక్తి లేని తరము తను ఇష్టం వచ్చినట్టుగా జీవించేస్తుంటాడు ఈ లోకంలో. దేవుడంటే భయం కలిగినటువంటి వ్యక్తి ఆ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ సమూహం ఏంటంటే నాకు నా దేవుడు ఉన్నారు, నాకు ఏ కష్టం వచ్చినా నా దేవుడు చూసుకుంటారు అనే ఒక గొప్ప ఆత్మ ధైర్యంతో వాళ్ళు బతికేస్తుంటారు. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నా దేవుడే చూసుకుంటారు, నాకేం కాదు అనే ఒక గొప్ప ధైర్యంతో ఒక వర్గం ఉంటారు. ఇంకొక వర్గం ఉంటారు, వాళ్ళు లోకంలో జీవిస్తారు కనుక దేవుడంటే భయము భక్తి లేదు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాడి లోకంలో జీవించినప్పుడు వాడు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను, వాడికి ఉన్నటువంటి బంధాలు, రక్త సంబంధాలన్నింటినీ మాత్రమే ఆలోచిస్తూ బతికేస్తుంటాడు. ఇప్పుడు నేను అందుకే మీ అందరికీ ఈరోజు నేను ఉదయం చిన్న మన వైరాలో కూడా ఇదే నేను వర్షంలో చెప్పాను. నేను నవీను రాత్రి 1 గంటకు ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. ఒక ఉద్యోగస్తుడికి 1 గంట దాకా ఏం పని? ఏమంటే గంగమ్మ గారు, ఒక ఉద్యోగస్తుడికి 1 గంట దాకా ఏం పని? భద్రాచలంలో ఏరు పంపితే నీకెందుకు, పెట్టి మీద నుంచి నీళ్లు పోతే నీకెందుకు, దాన్ని చూడడానికి పోయాడట. ఇది వంక. కానీ అక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడట. ఆ స్నేహితుడు కూతురు పుట్టినరోజు ఉందంట. ఆ పుట్టినరోజు నాడు నిన్ను రమ్మన్నారట. నువ్వు వెళ్ళావు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మంచి పార్టీ ఉంది కాబట్టి కేవలం ఆ పార్టీ నిన్ను ఆకర్షించడం వల్లనే నువ్వు పోయావు భద్రాచలం. ఎందుకంటే నీకున్నటువంటి అలవాట్లు, పద్ధతులు అలా ఉన్నాయి కదా. పోతే లేట్ అయింది. లేట్ అయిన తర్వాత ఏదో విధంగా ఇంటికి రావాలి కాబట్టి చేతిలో కారు ఉంది కాబట్టి, ఆ కారు మిషన్ కాబట్టి
అది నువ్వు చెప్పినట్టే వింటది, కానీ అది తన సొంతంగా నిర్ణయం తీసుకోదు. అది ఏది నువ్వు కారు వేసుకొని లేదా మా సుధాకర్ ఒక ట్రాక్టర్ వేసుకొని వెళ్తే అది గుంటుందా ఎదురుగా ముళ్ళకంపు ఉందా దానికి అనవసరం. సుధాకర్ ఇటు తిప్పితే అటు తిరిగిపోయింది, ఇటు తిప్పితే అటు తిరిగిపోయింది. అది కేవలం మిషన్, యంత్రం మాత్రమే. అలాగనే ఆ రోజు ఆయన వేసుకొని వస్తున్నటువంటి కారు కింద యాక్సిలేటర్ తొక్కితే స్పీడ్గా ఉరికింది, పక్కన ఉన్నటువంటి బ్రేక్ తొక్కితే ఆగిపోయింది. నువ్వు స్టీరింగ్ కుడివైపు తిప్పితే కారు కుడివైపు తిరిగిపోయింది, ఎడమవైపు తిప్పితే ఎడమవైపు తిరిగిపోయింది. ఇప్పుడు ఏమైందంటే నీ ఒంటి నిండా కూడా ఉండకూడని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు బాగా డ్రింక్ చేసి ఉండడం వల్ల ఏమైందంటే నీ శరీరం నీ అదుపులో లేదు. ఇప్పుడు నువ్వు ఎట్లో గట్ట భద్రాచలం నుంచి పినపాక దాకా అయితే రాగలిగినావు, కానీ ఇంటికైతే పోలేకపోయావు. అక్కడ యాక్సిడెంట్ అయింది. పోతున్నటువంటి అనుకున్నటువంటి పోతూ పెద్ద వ్యాన్ లాంటివి ఉంటాయి, పెద్ద కార్గో లాంటివి. దాన్ని వెనక నుంచి పోతే కొడితే అది మనిషికి ఏం కాలేస్తుంది, కేవలం ఇలా ఈ డింపలు వేసిపోయింది అంతే, చనిపోయాడు అప్పటికప్పుడే. మరి దేవుడు నవీన్కి అలాంటి సామెతకి ఇచ్చారు. ఇది లోకంలో ఉన్నటువంటి సమస్య. ఇది దేవుడు నిర్ణయించారా చావుని? దేవుడు ఆయుష్కాలం ఇచ్చారా? చావుని నిర్ణయించారా? ఇది ఒక ప్రశ్న. దేవుడు అలా వాడిని తాగి తందనాలు రోడ్డు మీద తిరగమన్నాడా? వాడికి వచ్చినటువంటి మరణం దేవుడు ఇలా ప్రేరేపించాడని సత్యన లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వాద ప్రతివాదాలు చేస్తుంటాం. దేవుడు ఇచ్చారా ఇట్లాంటి చావు? నేను మళ్ళీ ఇదే విషయం చెప్తున్నాను. నేను మీకు దీన్నే ఇంకొక కోణంలో చెప్తాను నేను. అదే నవీన్ దేవుని ఎడల భయం భక్తితోనే జీవిస్తున్నారు. డ్యూటీ అయిపోయింది, ఇంటికి వచ్చారు, మంచిగా స్నానం చేశారు, పిల్లలతో కలిసి సంతోషించి ఆనందించారు, టీవీ చూశారు, చిన్న ప్రేయర్ చేసుకున్నారు, వెళ్ళి పడుకున్నారు. పొద్దునే లేవలేదు నవీన్. ఎందుకంటే ఆయన టైం ఎప్పుడు మధ్యరాత్రి 1 గంటకు ఆయన టైం. ఆ టయానికి ఆయన చనిపోయాడు. మనందరం కలిసిపోయి ఏమన్నామంటే హార్ట్ అటాక్ వచ్చి నిద్రలోనే పోయాడని. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆయుష్ అయిపోతేనే అది ఆయన ఆధ్వర్యంలోనే ఉంది. కాబట్టి దేవుడు ప్రాణము ఆత్మ అన్నీ తన స్వాధీనంలో ఉంచుకున్నాడు కనుకనే ఆయన చావు ఎలా వచ్చిందంటే అలా వచ్చింది. ఎందుకంటే దేవుడు అంటే భయం భక్తి ఉంది కనుక తన జీవితాన్ని ఒక క్రమశిక్షణలో జీవిస్తున్నాడు కనుక తాను డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పిల్లలతో సంతోషించాలని ఒక జ్ఞానం వచ్చేస్తుంది అసలు దేవుడి పిల్లలు. అందుకే ఇంట్లో ఉన్నాడు. కానీ చావు ఆగదు. నా దినములన్నీ లిఖితములు ఆయన. నేను నా తల్లి గర్భంలో తండ్రిలో నుండి తల్లి గర్భంలోనికి ప్రవేశించిన ఆ క్షణాల్లోనే అండము పిండముగా రూపుదిద్దుకున్నటువంటి క్షణాల్లోనే ఆ మొదటి దినములోనే ఒక రోజంతా గడవక ముందే ఆ అండము పిండముగా రూపుదిద్దిన రోజే నా రోజులన్నీ గ్రంథంలో రాయబడి ఉన్నాయని అక్కడ దావీదు చెప్పినటువంటి మాట మనం తెలుసుకోవాలి. మొదటి రోజే అండము పిండముగా తండ్రిలో నుంచి తల్లిలోనికి వెళ్ళినాక ఆ గర్భాశయంలో ప్రవేశించిన తర్వాత అండము పిండముగా రూపుదిద్దుకున్నటువంటి మొదటి రోజుననే మనం భూమి మీద ఎంతకాలం బ్రతకాలో రాయబడుతుంది. ఇప్పుడు నవీన్ కాలాంటి చావు రావడం కావచ్చు, లేదంటే మన ఇక్కడ ఉన్నటువంటి ఈ సహోదరుడు ఇలా చనిపోవడం కావచ్చు, లేదా ఇంకోటి ఇలా ఇంకొకలా చనిపోవడం కావచ్చు. అది దేవుడు నిర్ణయించి దేవుడు ఇలా పోయి ఇలా చావని చెప్పచ్చు. దేవుడు చావుని ఇన్ని దినాలు మన భూమి మీద బ్రతకాలి అని కోరుకు. ఇలా కోరుకున్న తర్వాత దేవుడు ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు. ఏంటో తెలుసా? దుష్టుడు మరణమునందుట చేత నాకేమాత్రమైననో సంతోషము కలుగునా అని యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో రాయబడింది. దుష్టుడు మరణమునందుట చేత నాకేమైనానో సంతోషము కలుగునా అని దేవుని ఆవేదన. ఒక వ్యక్తి ఒక దుష్టుడు మరణం నంతలో చనిపోవడం దేవుని దృష్టిలో అది ఇష్టం కాదు. చనిపోవడం అంటే మనం అందరం ఏమనుకుంటామంటే ఈ భూమి చావు గురించి ఆలోచిస్తాం. కానీ ఆయన మాట్లాడింది భూమి చావు గురించి కాదు. పరలోకంలో వెళ్ళాల్సినటువంటి అతడు, నిత్యము జీవించి ఉండాల్సినటువంటి దేవునితో సంతోషం ఆనందం పొందాల్సినటువంటి అతడు అగ్నిగుండమైనటువంటి 2వ మరణంలో వెళ్ళి పాలు పొందడానికి గురించి మాట్లాడుతున్నాడు. వాడు మరణం పొందుట నాకేమైనా సంతోషం కలుగునా అని దాని పక్కనే ఏమన్నారంటే అతడు మారు మనసు పొంది నా వైపు రావాలని నేను కోరుకుంటున్నాను అన్నారు దేవుడు. వాడికి ఇచ్చేటువంటి ఆయుష్కాలంలో
వాడు చివరి వరకు దేవుడితోనే ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎందుకంటే వాడు దేవుడితో ఉన్నట్లయితే నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని ఎల్లప్పుడూ దేవుడితోనే ఉంటాడు. కానీ వాడు దేవుడిని వదిలేసి దయ్యం వైపు వెళ్ళిపోతే వాడికి ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో ఏదో ఒక రోజు మార్పు పొందాలని దేవుడు ఎదురు చూస్తుంటే ఆ మార్పు రాక వాడు దాంట్లోనే ఉండి చేస్తున్నాడు. వాడు ఈ వాక్య భాగాన్ని మనం ఈనాడు అర్థం చేసుకోవడం మానేసి మనం ఏం ఆలోచిస్తున్నామంటే ఆదాము దగ్గరికి వెళ్ళి ఆలోచిద్దాం ఒకసారి. ఇది అవునో కాదో నిజమో కాదో తేల్చుకోవడం కోసం దేవుడు ఆదాముతో చెప్పారు. ఏం చెప్పారంటే ఈ తోట చెట్లలో ఉన్నటువంటి ఫలాలన్నింటినీ నీవు నిరభ్యంతరంగా తినమన్నారు. అన్నారా లేదు? రాగానే అన్నారా? ఎలా తినమన్నారు? నిరభ్యంతరంగా, ఎలాంటి అభ్యంతరం లేదు, నీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఏది పడితే తిను అన్నారు. ఒక్కదాన్ని మాత్రం తినవద్దన్నారు. దాని పేరు ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం మాత్రం నువ్వు తినకూడదు అని చెప్పి, నీవు దీనిని దినమున నిశ్చయంగా నువ్వు చస్తావని అన్నారా లేదు? అన్నీ తినేటప్పుడు కూడా ఎలా చెప్పారంటే ఆజ్ఞ నిరభ్యంతరంగా, నిన్ను కూడా అభ్యంతరం పెట్టేవాడే లేడు, ఏది పడితే తినమన్నాడు. నాకు ఆ మాట చెప్పి ఆ దీవెనలు ఆశీర్వాదాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ తోట చెట్లలో ఇంకొక చెట్టు కూడా ఉంది. పిల్లలు ఏముందో తెలుసా? జీవవృక్ష ఫలం కూడా ఉంది ఆ తోటలో. ఉండలేదు? జీవవృక్ష ఫలం ఉండలేదు దాంట్లో. నిరభ్యంతరంగా తిను అని చెప్పినటువంటి లిస్టులో జీవవృక్ష ఫలం కూడా ఉంది. కానీ ఏదైతే వద్దు, తింటే నువ్వు చేస్తావని ఏదైతే చెప్పారో దాన్ని తిన్నందువల్ల దేవుడు బయటికి ఎలగొట్టేటప్పుడు ఏమనుకున్నారో తెలుసా? ఏమని ఎలగొట్టారో తెలుసా? ఆదామును అవ్వను, ఇదిగో మంచి చెడ్డలో తెలివినిచ్చు వృక్షఫలాన్ని వీడు తిన్నాడు కనుక, ఇప్పుడు వీడికి వివేచన వచ్చింది కనుక, ఇప్పుడు నేను మనలో ఒకటి వంటి వాడు అయ్యాడు కనుక, ఒకవేళ ఇప్పుడు చెయ్యి చాపి ఆ జీవవృక్ష ఫలాన్ని తిని ఎప్పుడు జీవిస్తాడేమో అని అనుకుంటారట బయట దాంట్లో. నిజమే అమ్ముతాం ఎరా? బాబాయ్ గారు చెప్పారు కాబట్టి మీరు అంతా వెంటనే నమ్మాల్సిన అవసరమే లేదు. బాబాయ్ గారు చెప్తే అది బైబిల్లో ఉంటే నమ్మాలి. ఇది నేనే కాదు, ప్రతి బోధకుడికి కూడా ఇది విషయం అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత. 22వ వచనం 3వ అధ్యాయం ఆదికాండం, 3వ అధ్యాయం 22వ వచనం ఆదికాండం 3వ పేపర్ 3వ పేజ్ 22వ వచనం 3వ అధ్యాయం 22 చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడు ఆయను, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా తాను ఏ నేలలో నుంచి అయితే ఆదామును తీశారో ఆ నేలను సేద్యం చేయడం కోసం బయటికి పంపించాడు. దేవుడు అందుకు ఎలగొట్టారు. అంతకుముందు ఈ తోట వృక్ష ఫలంలో ప్రతి దానిని నువ్వు నిరభ్యంతరంగా తినమని చెప్పారు దేవుడు. అప్పుడు మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలు మాత్రమే తినవద్దని చెప్పారు. కానీ అక్కడ జీవవృక్ష ఫలం తింటే నువ్వు చస్తావు అన్నారా లేదా? తింటే చస్తావన్నారా లేదా? చనిపోయాడా? సాధారణ చెప్పినట్టు చనిపోయాడా? వాడు చెప్పిందే నిజం చేశారు కదా. 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదాము. అంటే ఇప్పుడు దేవుడు అబద్ధం ఆడాడా? అక్కడ దేవుడు చెప్పినటువంటి కాంటెక్స్ట్ ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి, బైబిల్ లేఖనాల్లో ఉన్నటువంటి అర్థం ఏంటో మనకు తెలియకపోవడం వల్ల వాడు చావలేదు కాబట్టి దేవుడు అబద్ధికుడు, మిగతా వాళ్ళందరూ మంచివాడు, సాధారణంగా చెప్పింది కరెక్ట్ అని అనుకోవచ్చా మనం? అలా అనుకోగలమా మనం? నువ్వు దినమున నిశ్చయంగా ఆ రోజే చేస్తావన్నారు. ఆయన ఆ రోజే చేస్తావన్నారు. నిజంగానే చనిపోయాడు సార్. ఏలాగు? దేవుని సన్నిధిలో నుండి దేవునితో ఎడబాటు వచ్చేసింది. ఆ ఎడబాటునే మరణము అంటారు, ఆ ఎడబాటునే చావు అన్నారు. ఇప్పుడు 930 సంవత్సరాలు బతికినటువంటి ఆదాము అది దినమున నిశ్చయంగా నువ్వు చస్తావని దేవుడు చెప్పిన మాట నిజమే, సాతాను గారు చెప్పిన మాట కూడా నిజమే. మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి సంఘటనలు ఏంటంటే, దేవుడు చెప్పే విషయాలు ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు చెప్తారు ఆయన.
దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైనటువంటిదే. మనుషులు, అపవాదిగాడు, సాతాను, ఘట సర్పంగా ఎంచబడిన వాడు చెప్పే ప్రతిదీ కూడా శరీర సంబంధమైనటువంటి విషయం. దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు చెప్తారు. నువ్వు ఎల్లప్పుడూ జీవించి ఉంటావు అని చెప్పారు. ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఎల్లప్పుడూ జీవించే ఉంటారు. నువ్వు దినదినమున నిశ్చయంగా చస్తామన్నారు. ఆయనతో విడిపోయి వేరైపోయి అగ్నిగుండంలో వెళ్ళిపడి ఇది రెండో మరణాన్ని పొందేవాడిగా. మీ అందరినీ దేవుడు మరింతగా దీవించాలని, ఆశీర్వదించాలని కోరుతున్నాను. నేను ఈ ఆదాము గురించినటువంటి ఈ సంఘటన ఎందుకు మీకు చెప్పానంటే, ఒకసారి నేను ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం వెళ్ళి చూస్తానే. ఈ ఒక్క వాక్య భాగాన్ని అడ్డంగా చూసుకొని వాడు సూసైడ్ చేసుకుంటున్నాడు, వాడు ముందే చచ్చిపోతున్నాడు అని నిర్ణయిస్తున్నటువంటి బోధకులందరికీ హెచ్చరిక కోసం ఈ వాక్య భాగాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను వాళ్ళందరికీ బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి, వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆలోచన తప్పు అని వాళ్ళందరి ముందులో రుజువు చేయడానికి ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని తీసుకుంటున్నాను నేను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవద్దు. ఉందా లేదా? ఇక్కడ కాలానికంటే ముందే వాడు చనిపోతున్నాడు అని ఉందా లేదా? ఉందా లేదా? మరి ఉంది కాబట్టి ముందే చనిపోతాడని బోధించడం తప్ప గొప్ప. వాక్యం అర్థం కాలేదు కాబట్టి ఇక్కడ ఉన్నదాన్ని తీసుకొని ఉంది కాబట్టి కాలానికి ముందే చచ్చిపోతామని ఉంది కాబట్టి వాడు ముందే చచ్చిపోయాడు, కాలానికి వాడు సూసైడ్ చేసుకున్నాడు, వాడు ముందే బలవంతంగా మరణించాడని మనం బోధిస్తున్నాం. అందుకే నేను మీకు ఆదాము గురించి చెప్పాల్సి వచ్చింది. ఆదాము గురించి చెప్పాల్సి వచ్చింది. దినమున నీవు నిశ్చయంగా చస్తావని దేవుడు చెప్పారు. చనిపోయాడా? 930 సంవత్సరాలు బ్రతికాడా? ఇది చూడాలి ముందు. మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోధిస్తున్నటువంటి బోధకులందరికీ కావాల్సినటువంటి ఒక మంచి వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దుష్టుడు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషము కలుగునా అని దేవుడు. వాడు మనసు మార్చుకొని తన వైపు రావాలని కోరుకున్నాడు. ఆఫ్టర్ ఒకటి సిలువ మీద ఉన్నటువంటి దొంగ తుచ్చమైనటువంటి జీవితాన్ని, దుర్మార్గమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి సిలువ మీద ఉన్నటువంటి ఒక దొంగ, వాడు చివరి క్షణంలో వాడు ఆయనను అంగీకరించి ఆయనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను, ఆయనకి ఇవ్వబడినటువంటి సర్వ అధికారాన్ని అంగీకరించి నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అతడి మనసులో పశ్చాత్తాపడ్డందుకు రా, ఈరోజు నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావని వేసుకొని తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన. నువ్వు అలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాను. దాని గురించి చెప్తున్నారు. నీకు ఇవ్వబడిన కాలం కంటే ముందే నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తున్నావు? నన్ను వదిలేసి నువ్వు ఎందుకు దుర్మార్గుల వైపు వెళ్ళిపోతున్నావు? నువ్వు నా నుండి ఎందుకు చనిపోతున్నావు? నువ్వు నా నుండి ఎందుకు ఎడబాటు అయిపోతున్నావు అని ఆదాముకు దేవుడు ఏదైతే చెప్పారో, నువ్వు దినదినమున నిశ్చయంగా చస్తావన్నట్టే కాలానికి ముందు వీడు చావడం అంటే అర్థం ఏంటంటే దేవుడిని విడిచిపెట్టి లోకం వైపు వెళ్ళిపోయాడు. వాడు కాలానికి ముందే వాడు చనిపోయి దేవుడి వైపు ఉండాల్సినటువంటి వాడు కాస్త దయ్యం వైపు వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుందంటే ఇప్పుడు దయ్యం వైపు వెళ్ళిపోయిన వాడు, నా తండ్రి చేత శపించబడిన వారలారా రండి, నన్ను విడచి అపవాదికిని వాళ్ళ దూతలకు సిద్ధం చేసినటువంటి నిత్యాగ్నిలో వెళ్ళి పడగలను. కాలానికి ముందుగా మరణించడం అనగా ఆదాముకి 930 సంవత్సరాల జీవితం ఉంది. ఆ 930 సంవత్సరాలు కూడా దేవుడితో కలిసి ఆడుకొని పాడుకునే ఒక గొప్ప ధన్యత, ఆధిక్యత ఉంది. కానీ ఆ రోజే ఎప్పుడైతే పండు తిన్నాడో ఆ రోజే చచ్చిపోయాడు. అంటే ఆ రోజే దేవుడికి దూరం అయిపోయాడు. ఆయన నువ్వెందుకు దూరం అయిపోతున్నావు? నేను ఈరోజు పొద్దునే ఒక సహోదరుతో మాట్లాడుతున్నప్పుడు నేను ఇదే విషయం చెప్పాను. అయ్యా, అరే మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మనకు దేవుడు లేకపోతే మన గతి చాలా కష్టంగా ఉంటుందిరా అని చెప్పాను నేను. నువ్వు దేవుడితో లేకపోతే అది నీ జీవితం చావుతో సమానం. నువ్వు నీ దేవుడితో జీవించకపోతే నీ దేవుని ఎడల నీకు ఉన్నటువంటి ఆ గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు నీతో లేకపోతే భూమి మీద నువ్వు బ్రతికిన ఒకటే, చచ్చిన ఒకటే. దేవుడే నీకు లేనప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ. నీ కాలంలో ముందుగా నువ్వు వేళ మరణించదు, నువ్వు వేళ చనిపోదు అని ఉండగానే కాలానికి ముందు చనిపోతున్నాడు అని అనుకుంటున్నావు. కానీ 930 సంవత్సరాల కాలం ఉంటే ఆదాముకు దేవుడేగా భూమి మీద గుర్తించింది.
దేవుడు ఇచ్చింది ఆయుష్ అయితే కదా. కానీ 930 సంవత్సరాలు ఇస్తే పండు తినొద్దంటే తిన్న రోజు చచ్చిపోయాడు ఆయన. అక్కడ రాయబడినటువంటి ఆ లేఖనం ఏముందంటే దానిపైన ఏముందో తెలుసా మీకు? ఇప్పుడు నేను చదువుతా, దానిపైన ఏముందో చదువుతా. ఇప్పుడు కాలంలో ముందుగా నీ వేళ చనిపోవద్దు అని దాని పైన ఏముందో చూస్తాను నేను. ఏముంది పైన? అధికముగా దుర్మార్గము పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగొద్దన్నారు. ఇది అర్థం కాదు. మనము లేఖనాన్ని ఎందుకు దేవుడు రాయించారు ఇది మనకు అర్థం కాదు. మనకు అర్థమైందల్లా ఏంటంటే దాని కింద కాలానికి ముందుగా నువ్వు ఎలా చేస్తున్నావని ఉంది కాబట్టి కాలానికి ముందు తెచ్చేటోడు ఉంటాడు అని చెప్తున్నాం. దాని పైన చెప్పారు ఏంటంటే దేవుడికి దూరం అయిపోయే పనులు చేశాడట వాడు. అధికంగా దుర్మార్గ పనులు, బుద్ధిహీనంగా తిరగదు. బుద్ధిహీనుడు అంటే ఎవరో తెలుసా మీకు? అసలు బుద్ధిహీనుడు అంటే బైబిల్ గ్రంథం ఏమంటే డిస్క్రైబ్ చేసిందో తెలుసా? దేవుడు లేడని అనుకునేవాడు బుద్ధిమంతుడు అని చెప్పారు. కీర్తన గ్రంథంలో 2 కీర్తనలు రాయించారు. మళ్ళీ ఒక విషయంలో కూడా కాదు, 2 సార్లు రాయించారు, 2 కీర్తనలు రాయించారు. అదే దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడని. అలాగే నువ్వు బుద్ధిహీనుడిగా తిరగొద్దయ్యా, దేవుణ్ణి వదిలిపెట్టొద్దయ్యా, అధికంగా దుర్మార్గం పనులు చేయొద్దయ్యా. నువ్వు అలా చేస్తే కాలానికంటే ముందుగానే చచ్చిపోతావు అంటే ఏంటంటే నీ దేవునికి నువ్వు దూరం అయిపోతావు అనే వాక్య భాగాన్ని పట్టుకొని ఈ వాక్యం ఇలా ఉంది కాబట్టి ముందే చచ్చిపోతున్నాను. ఇప్పుడు నేను వెనక్కిపోతాను. నేను మళ్ళీ ఒకసారి దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించిన వాడు తనకి ఇవ్వబడినటువంటి ఆయుష్కాలం ఏదైతే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉందో అది క్షేమంగా, సౌఖ్యంగా తన కుటుంబంతో కలిసి సంతోషిస్తూ, ఆనందిస్తూ, దేవునిలో ఆనందిస్తూ, దేవుని కార్యాల్లో ఆనందిస్తూ చచ్చిపోతాడు. ఆ టైం వచ్చేసరికి దేవుడు రమ్మంటే వెళ్ళిపోవాల్సింది. అది క్షేమకరమైనటువంటి, సౌఖ్యమైనటువంటి, లోకంలో ఉండే మనందరి కళ్ళకు సంతోషం, ఆనందం కలిగించేదిగా, ఆహా చనిపోతే ఇలాంటి వాడు ఎలా చనిపోవాలని అనిపించే ఇలాంటి చావు పొందుతాడు. అదే దేవుడు అంటే భయము భక్తి లేడు కనుక, వాడు దెయ్యం వైపు ఉంటాడు కనుక, లోకంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు కనుక, అలాంటి అలవాట్లు కలిగి ఉంటాడు కనుక, అలాంటి పద్ధతులు కలిగి ఉంటాడు కనుక, వాడు దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి తన ఆయుష్ అయిపోయే లోపల వాడు ఊరేసుకుని చచ్చిపోతాడు, ఒకడు పురుగుల మందు ఆగి చచ్చిపోతాడు, ఒకడు బండికి గుద్ది చచ్చిపోతాడు, ఒకడు లేదంటే వాడు బాయిలో దూకి చస్తాడు, ఒకడు ఇలాంటి నిర్ణయాలు చేస్తారు. ఎందుకంటే వాడికి లోకంతోనే వాడికి ఉన్న ఫ్రెండ్షిప్, దేవుడు అంటే భయం భక్తి లేదు కనుక, దేవుడు భయం ఉన్నవాడు ఏ కష్టం వచ్చినా నా దేవుడు చూసుకుంటాడు అనుకుంటాడు కనుక, వీళ్ళకి ఏ భయం లేదు కనుక, వాడి దేవుడు అంటే భయం భక్తి లేదు కనుక వాడు అలాంటి నిర్ణయం చేశాడు. దేవుడు ఏం ప్రేరేపించాడు? నువ్వు పురుగుల మందాలు, నువ్వు ఊరేసుకో, నువ్వు బాయిలో దూకు, దేవుడు ప్రేరేపించడు వాడిని. దేవుడు భూమి మీద ఒక మనిషికి ఆయుష్ మాత్రమే ఇస్తారు అంతే. వాడు ఎంతకాలం బ్రతకాలో ఆయుష్ ఇస్తారు, ఆయుష్ అయిపోయినా రా అంటారు అంతే. భూమి మీద జీవించినప్పుడు వాడు బ్రతికే బ్రతుకును బట్టే వాడి నిర్ణయాత్మకమైనటువంటి సంగతులు, ఆలోచన, వీటన్నిటిని గురించి మనం ఆలోచించే ముందు మీ అందరికీ నేను ఒక మంచి విషయం చెప్తాను. దేవునిలో ఉన్నవాడు, దేవునితో కలిసి జీవించిన వాడు క్షేమంగా, సౌఖ్యంగా జీవించి క్షేమకరమైనటువంటి, సౌఖ్యకరమైనటువంటి మరణాన్ని పొందుతాడు. వాడైనను సరే దేవుడు ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులే. ఇంకొకటి ఉంటాడు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తాడు. వాడు చేసే పనులన్నీ కూడా దేవుడికి వ్యతిరేకమైన పనులే చేస్తుంటాడు, దేవుడికి వ్యతిరేకమైన కార్యాలే చేస్తుంటాడు. కానీ అవన్నీ నాకు మంచిది అనుకుంటున్నాను. ఇప్పుడు ఊరికి జనరల్గా మీ అందరి మధ్యలో సంతరంగా నేను టార్గెట్ చేస్తాను, నేను సునీతను టార్గెట్ చేస్తాను. నేను ఒకరోజు స్కూల్ వదిలిపెట్టారు, పిల్లలందరూ ఆటోలో ఉన్నారు, 20 మంది పిల్లలు ఉన్నారు. దాంట్లో వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు, వాళ్ళ ఆయన కూడా ఉన్నాడు, సత్యానందయ్య. వైరా నుంచి బయలుదేరారు, ఇంటికి వస్తున్నారు. అక్కడ ఒక తోట వచ్చింది, మామిడి తోట దగ్గరకు వచ్చేసరికి అలా వెనక నుంచి వస్తున్నటువంటి వాడు ఒకడు పాల వ్యానుడు వచ్చి ఆటోని ఒక గుద్దితే ఎలాంటి గుద్దాడో తెలుసా? ఆటోని వాడు ఆటో 2 ముక్కలైపోయింది. ఆటో 2 ముక్కలైపోయింది. మేము అక్కడికి ఉరుకుల పరుగుల మీద మేమందరం కలిసి రాగానే మేమందరం కలిసి ఆడు ఉరికిపోయినప్పుడు ఆడు ఏముందో తెలుసా? ఆ పరిస్థితి చూస్తే అక్కడ సెల్ ఫోన్ లైట్ చేసుకుని చూడాలి, అక్కడ లైటింగ్ కూడా లేదు. అది చూస్తుంటే అక్కడ స్పాట్లో 10-15 మంది చనిపోయారనే లాంటి స్పాట్ కనబడుతుంది అక్కడ. కానీ ఆటోలో ఉన్నటువంటి వీళ్ళకి ఏం జరగలేదు అసలు. 20 మంది ఉన్నారు అక్కడ ఆటోలో, ఏం జరగలేదు అంత. వాళ్ళకు ఆటో నుజ్జు అయిపోయింది, 2 ముక్కలుగా ఎగిరిపోయింది. కానీ అదే ఆటోలో గుద్దకు ముందు ఆయనకి ఇంకొక ఆటో వస్తుంది.
వాడు అక్కడ బ్రేక్ కొడితే ఆ బ్రేక్ కొట్టినప్పుడు ఆటో తిరగబడి దాంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు చెప్పండి మీరంతా, ఆయుష్కాలం ఉండడం వల్ల తప్పించుకోగలిగారా వీళ్ళందరూ? లేకుండా ఆ బలవంతమైనటువంటి దానిలో ఇరుక్కున్నా కూడా దేవుడు ఎందుకు వాళ్ళని రక్షించారు, కాపాడారు? వాళ్ళకి ఆయుష్ ఉంది, 20 మందికి కూడా ఉంది దాంట్లో. కానీ వెనకాటలో ఉన్న అమ్మాయికి అక్కడ దానికి ఆ అమ్మాయికి ఆయుష్ లేదు కనుక, ఆయుష్ అయిపోయింది కనుక అక్కడ ఆటో తిరగబడి 20 మందిలో ఆ అమ్మాయి చచ్చిపోయింది. మీరందరూ తెలుసుకోవాలి ఈ సంగతులన్నీ, మీరందరూ తెలుసుకోవాలి. ఇవన్నీ దేవుని వశంలో ఉంటాయి. అన్నీ ప్రాణమైన, ఆత్మైన, మనిషి అయినా, ఆయుష్ అయినా ఆయన వశంలో ఉంటాయి. ఆయన రమ్మని పిలిస్తేనే పోవాలి అంతే. వాడు ఉరేసుకొని తెచ్చినంత మాత్రాన మనం ముందే వాడు పోయినాను అనుకోకూడదు. ఇది దైవ జ్ఞానం, ఇది దేవుని జ్ఞానం, మీరందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే, మా అర్జున దగ్గరికి వెళ్ళిపోతాను నేను, మా డాక్టర్ గారిని సాక్ష్యం పెట్టుకుంటాను నేను. వాడు అప్పటికే 3 సార్లు అటెంప్ట్ చేశాడు. ఒకసారి ఊరు పెట్టుకున్నాడు, ఈ లోపల ఎవరో వచ్చి తీశారు. అంతకుముందు 2 సార్లు పురుగుల మంది తాగాడు, వాళ్ళు హాస్పిటల్లో వేసి బతికిచ్చారు. 4వ సారి మాత్రం ఫిక్స్ అయిపోయింది. అంటే మొదట 3 సార్లు ఆయన చేసిన ప్రయత్నాలు అదే ప్రయత్నం చేశాడు, కానీ సావు రాలేదు. ఎందుకో తెలుసా? ఇంకా ఆయుష్ ఉంది కనుక, ఆయుష్ కాలం తీరలేదు కనుక ఆ ఆయుష్ అలాగే ఉంది కనుక 3 సార్లు అటెంప్ట్ చేసిన సావలేదు. ఒకవేళ ఆయుష్ తీరకపోతే వాడు లీటర్ పురుగుల మందు దాగినా కోటేగా వాడిని బతికించి పంపిస్తాడు వెనక్కి, ఆయుష్ ఉంటే. ఆయుష్ లేదనుకో, వాడు ఒక చిన్న మూతలు దాగినా ఆడికి వేసరికి మనిషి చూసి లేదు వీడు చచ్చిపోయి తీసుకోండి ఇంటికి అంటాడు ఆయన. తెలుసుకోవాలి మీరంతా ఈ సంగతులన్నీ. ఒక భూమి మీద ఉన్నటువంటి ఒక ప్రాణం వచ్చినే, ఒక ప్రాణము శరీరాన్ని విడిచిపెట్టాలంటే దానికి దేవుని ఆజ్ఞ అవసరం. ఎవడు ముందుగా దేవుని ఆధీనంలో ఉన్నటువంటి దాన్ని తీసుకొని తన చేతుల్లోకి తీసుకొని తాను ఊపిరి ముందుగా తీసుకునే హక్కు కానీ అర్హత కానీ భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషికి సాధ్యం కాని విషయం. ఎవడు దానిని తన ప్రాణాన్ని తను తీసుకొని తన ప్రాణాన్ని తాను నిర్ణయించుకొని తన ప్రాణాన్ని తాను ముగించే హక్కు కానీ ఆ అర్హత కానీ ఆ శక్తి కానీ ఏ మనిషికి లేదు. ఒకడు చనిపోయాడంటే వాడు దేవుడు రమ్మంటేనే పోవాలి. అది సూసైడ్ చేసినట్టుగా మనకు కనపడవచ్చు, లేదా వాడు ఉన్న పలాన చనిపోయినటువంటి ఆ క్షేమకరమైనటువంటి సౌఖ్యకరమైనటువంటి ప్రయాణం కావచ్చు. ఏదైనా సరే దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం అయిపోయినాకనే జరిగింది. కానీ వాడు పురుగుల మంది తాగితే దేవుడు వాడిని ప్రేరేపించరు. వాడు జీవిస్తున్నటువంటి జీవన విధానంలో వాడి కాలం అంతా అలా ఉంది అంతే. అలాగనే వాడు అలాంటి నిర్ణయాన్ని వాడిపోయి బావిలో దూకిందంటే దేవుడు ప్రేరేపిస్తే పోయి దూకడు. యేసు ప్రభువుని పట్టించాడంటే వాడు దేవుడు వచ్చి రా నువ్వు నన్ను బట్టి అని అనలే, దేవుడు ప్రేరేపించలే నా కొడుకుని బట్టి అని. ఇది మీ అందరు తెలుసుకోవాలి. మీ అందరికీ నేను ఒకటే విషయం జ్ఞాపకం చేస్తున్నాను. కాలమున కంటే ముందుగా నువ్వు ఎందుకు చనిపోతావు అని అంటే అర్థం ఏంటంటే, అధికంగా దుర్మార్గ పనులు చేసి అధికంగా బుద్ధిలేతనంతో జీవించి నీ దేవునికి దూరంగా ఎడబాటు కలగడాన్ని గురించి మాట్లాడారు అక్కడ. ప్రసంగి గ్రంథం అనగా అది జ్ఞాన పుస్తకం అంటారు దాన్ని. ప్రసంగి గ్రంథము, సామెతలు, యోగు, కీర్తనలు, పరమగీతములు, ఈ 5 పుస్తకాలను జ్ఞాన పుస్తకాలు అంటారు. ఈ దృష్టితో బైబిల్ చదివితే ఎవరికైనా అర్థమైంది. అంతేగాని గుడి జ్ఞానంతో బైబిల్ చదవటం, వాడు నల్లగుర్రం మీద వచ్చిందంటే వాడు బ్లాక్ మార్కెటింగ్ అని చెప్పడం, ఎవరి గురించి అన్నీ ఏంటి అన్నీ? దేవుడి మీద దీవించి ఆశీర్వదించాలి. ముందు మాకు తెలవాలి ఈ విషయాలన్నీ. ఏంటంటే ముందుగా బోధకులమైనటువంటి మాకు తెలిస్తే మీకు ఏదైనా చెప్పడానికి అవకాశం. నేను అందుకే అంటున్నా, మళ్ళీ మాకే తెలియదు కానీ మేము వెళ్ళి వాదిస్తుంటాం, ప్రతివాదనలు చేస్తుంటాం. ఏంటో తెలుసా, ఇది తప్పు, ఇదే ఒప్పు అని. ఎందుకో తెలుసా, మాకు పైన ఉన్నాడు ఒకడు చెప్తాడు, వాడు ఒంటేరు పోసినా నాకు సంతోషమే. మావాడు బాగా స్టైల్గా ఒంటేరు పోస్తాడురా, మావాడు బాగా స్టైల్గా లెట్రిన్ పోతాడురా, మావాడు చాలా స్టైల్గా అన్నం తింటాడురా. వాడికి పూజ, వ్యక్తిగత పూజ, మనమంతా వ్యక్తి పూజ. కానీ దేవుడు దానిని ఎక్కడ కూడా అంగీకరించలేదు. మా దగ్గర ఏముంది, ఆఫ్టర్ ఆల్ బూడిద. మీరు తినే అన్నమే మేము తింటున్నాం, మీరు తినే కూర మేము తింటున్నాం, మీరు కొనే చోట్ల బియ్యం మేము కొంటున్నాం, మీరు పండించినటువంటి ఒడ్లని మేము పండించుకొని తింటున్నాం. ఏముంది మా దగ్గర ప్రత్యేకం? మాకేమైనా పర్లోకుండా మన్నా బట్ట పడుతుందా? పర్లోకుండా మాకేమైనా మన్నా పంప పడుతుందా? ఏముంది మా గొప్పతనం?
మా గొప్పతనం ఏమీ లేదు అసలు. గొప్పతనం ఉన్నదంతా ఈ బైబిల్ గ్రంథంలో ఉంది. గొప్పతనం అంతా దేవుడు ఇచ్చినటువంటి ఈ లేఖనాల్లో ఉంది. ఈ లేఖనాలను సరిగా అర్థం చేసుకోవడం, వాటన్నింటినీ క్రమముగా మర్యాదగా క్రమశిక్షణతో అధ్యయనం చేయడం వల్ల మాత్రమే ఈ వాక్య భాగాలన్నింటినీ మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. దేవుని జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మనతో పాటు మన చుట్టూ ఎవరైతే వాక్యాన్ని వినడానికి సమకూర్చబడతారో వాళ్ళందరికీ చెప్పవచ్చు. దేవుడికి అందరినీ దీవించి ఆశీర్వదించున్నాను. ఎవడు